ప్రతి సమయంలో మనం రక్షణ పొందాం అనుకుంటాము. ఆ రక్షణ అరకొరగా ఉండకూడదు. ఆ రక్షణ ఎలా ఉండాలంటే మనము సంపూర్ణంగా రక్షణ పొందేవారుగా ఉండాలి. అందుకే యేసయ్య రక్షించడానికే శక్తిమంతుడు, ఆయన పవిత్రుడును నిర్దోషి నిష్కలంకుడైన దేవుడు మనం రక్షించడానికిగాను వచ్చి ఉన్నాడు. అయితే రక్షించిన వారిని ఆయన మరి మన దేన శరీరాలను ఆయన యొక్క మహిమ స్వరూపానికి మార్చగల శక్తిమంతుడు. ఆయన పునరుద్ధాన శరీర మహిమ ఎంత ఉన్నతమైనదో మన యొక్క శరీర మహిమను కూడా మనలను కూడా ఆయన మరి మహిమగల ఉన్నదో మన శరీరంలో ఆయన రాకడలో అంత మహిమగల శరీరముగా ఆయన చేయగల సామర్థుడు, శక్తిమంతుడు. అందుకే ఆనాడు అబ్రహాంతో శక్తిమంతుడను సర్వశక్తిమంతుడని అబ్రహాంతో మాట్లాడాను. అబ్రహాంతో ఏమన్నాడంటే నేను సర్వశక్తిమంతుడను అని ప్రత్యక్షమై అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తిమంతుడును అని పలికేను అతని భార్య సారాతో కూడా. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. అందుకే సుసాధ్యాలను సాధ్యం చేసేగల దేవుడు మన దేవుడు. మరి ఆయన మరి సుసాధ్యాలను అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగల శక్తిమంతుడు ప్రభు శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు కూడా అబ్రహాంతో మరి యొక్క ప్రత్యక్షమైన నేను సర్వశక్తిమంతుడు అని ఎందుకు చెప్పాడంటే చాలా పిల్లలు పుట్టరని మరి అన్నప్పుడు పిల్లలు పుట్టరని తను ఎగతాళిగా కూడా నవ్వింది. మరి యొక్క సర్వశక్తిమంతుడు కాబట్టి చాలా గర్భద్వారం తెరదు. మరి యొక్క స్త్రీకి మరి ఉండవలసినవన్నీ కూడా ముగించిపోయాయి. ఇంకా బిడ్డలు పుట్టరని అనుకున్నప్పుడు ఆ యొక్క అసాధ్యాలను సుసాధ్యంగా చేసి శారా గర్భం కూడా తెరచగల శక్తిమంతుడు. అందుకే రక్షించబడిన వారిని ఆయన మహిమ స్వరూపంలో మరి మార్చి రాకడ సమయంలో ఆయన మహిమ స్వరూపంగా మనలను మరి చేయగల శక్తి సమర్థుడు. అలాగే రక్షించబడిన వారికే లోకంలో ఉన్నవారు కదా, అలాగే సర్వశక్తిమంతుడు కాబట్టి ఏదైనా చేయగల సామర్థ్యుడు కాబట్టి చాలా జీవితంలో కూడా అద్భుతాలు చేసి సామర్థ్యం గల దేవుడని నిరూపించుకున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు అందరికీ వందనాలు.